కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి, ఇది గొప్ప దైవ సందేశము. ఈరోజు వాక్యము అర్థమైతే మన జీవితాలు యావత్తు కూడా దేవుని యందు విశ్వాసములో భయభక్తులతో ఉండగలుగుతాం. అటువంటి గొప్ప వాక్యము, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఈ వాగ్దానము ఎవరిది? ఆదికాండము 49:8 పూర్తి వచనము, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. మనం చూసినప్పుడు యోసేపుది అనుకుంటాం కదా, కాదు, యూదాది. యూదా. 3 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. 1, సహోదరులు స్తుతించెదరు. చాలా అంటే ప్రైజ్ అంటే అందరికంటే నువ్వు ఎక్కువగా ఉంటావు, ఘనముగా ఉంటావు. ఓకే. 2వ పాయింట్ ఏంటి? నీ శత్రువుల మెడ మీద నీ చెయ్యి ఉంటుంది. ఇలాగా ఆ పాత కాలంలో మెడ మీద కాలు పెట్టడము, చెయ్యి పెట్టడము అనేది విజయానికి సూచనగా ఉండేది. ఇక 3వది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అంటే అధికారం నీదవుతుంది. కనుక ఈ వాగ్దానాలు మనం నేర్చుకునే ముందు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో బాగుంది. జెనిసిస్ చాప్టర్ 49:8, జూదా, యువర్ బ్రదర్స్ విల్ ప్రైజ్ యూ, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, లేకపోతే నిన్ను కొనియాడతారు, గొప్పలు చెప్తారు. మనం మన సొంత గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. వద్దండి, ఎప్పుడు కూడా. దేవుడు గొప్పవాడు. నిన్ను ఆయన గొప్ప చేయాలి. తనకి తాను గొప్పగా ఎంచుకునేవాడు కాదు, తనకు తాను యోగ్యుడు అనుకునేవాడు కాదు. దేవుడు ఎవరిని యోగ్యునిగా చేస్తాడో వాడే గొప్పవాడు. యువర్ హ్యాండ్ విల్ బి ఆన్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీస్. ఆల్రెడీ చెప్పాను, వారి యొక్క నీ శత్రువుల మెడ మీద నీ చేయి ఉంటుంది. యువర్ ఫాదర్స్ సన్స్ విల్ బౌ డౌన్ టు యూ. నీ తండ్రి కుమారుడు, ఇంకా బంధువులని కూడా రాయబడి ఉంది, నీ ఎదుట సాగిలపడతారు. ఇప్పుడు ఈ వాక్యాలు మనం నేర్చుకోవాలి అని అంటే, మొట్టమొదట ఇవే వాక్యాలు ఒక డీప్ బైబిల్ స్టడీగా ఇవ్వబడిన సమయంలో మనం నేర్చుకుంటే, యూదా మరియు యూదా యొక్క క్యారెక్టర్, యూదా యొక్క గుణగణాలు మరియు యూదా ద బ్లెస్సింగ్స్, అంటే ఆ యొక్క యూదా పొందుకున్న ఆశీర్వాదాలు. కనుక ఈరోజు నీవు పొందుకుంటున్న ఆశీర్వాదము అది నీతో ఉండపోకూడదు సుమా. నీ తరతరములకు ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఈరోజు ఒక ప్రశ్న వేసుకుంటే, అబ్రహాము ఇస్సాకును దీవించినట్లు, ఇస్సాకు యాకోబు ఏశావును దీవించినట్లు, యాకోబు 12 మంది కుమారులను దీవించినట్లు చూస్తున్నావు. మరి నీ బిడ్డల్ని నువ్వు ఏ విధంగా దీవిస్తున్నావు? ఉదయమే లేచి యోబు ఉదయమే లేచి తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థించాడు. మరి నువ్వు ప్రార్థించే స్థితిలో ఉన్నావా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరములు. రూబేను తొలిచూలి కుమారుడు, కానీ అతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ అతను చేసిన పని వలన జన్మ స్వాతంత్ర్యము అతనికి జ్యేష్ఠత్వం ఇవ్వలేదు. అయితే జన్మ స్వాతంత్ర్యము 2 భార్యలు లేయా, రాహేలు కనుక రాహేలు మొదటి కుమారుడు యోసేపుకి ఆ జన్మ స్వాతంత్ర్యము ఇచ్చేయబడింది. అయితే అది రూబేనుకి చెందాలి, లేయాకి కానీ ఇవ్వలేదు. ఎందుకంటే రాహేల్ని ప్రేమించాడు. ఓకే. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడాల. కారణం ఏంటంటే యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్ర్యం యోసేపుది. ఇప్పుడు జన్మ స్వాతంత్ర్యము యోసేపుది అయినప్పటికీ యూదా ఎత్తుకనిపోయాడు ఆ ఘనత. అంటే ఎఫ్రాయిము, మనష్షే మొదటివాడు, కానీ ఎఫ్రాయిం ఎత్తుకుపోయాడు. ఏశావు, యాకోబు, ఏశావు మొదటివాడు, కానీ యాకోబు ఎత్తుకుపోయాడు. ఇక్కడ యోసేపు ఎత్తుకుపోలేదు, యూదా ఎత్తుకెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈ యోధా పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ లేయా రాహేలు ఇద్దరు కూడా ఈ యొక్క యాకోబుకి భార్యలుగా ఉన్నప్పుడు లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచింది. అంటే ఎవరైతే మనుషుల చేత, చాలాసార్లు మనం మనుషుల చేత పొగడబడాలి అనుకుంటూ ఉంటాం, కానీ నువ్వు మనుషుల చేత పొగడబడాలి అంటే ఖచ్చితమే, కానీ నువ్వు యూ హ్యావ్ టు పాస్ త్రూ ద టెస్ట్. నీవు ఆ పరీక్షల గుండా వెళ్ళాలి. కనుక ఏముందని పొగడాలి నీ దగ్గర, ఏ విషయంలో నేను నిన్ను పొగడాలి అనేది మనం ఆలోచించుకుంటే, ఇక్కడ లేయా ద్వేషింపబడుటను బట్టి ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉంది. అప్పుడు లేయా మొదటి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును. శ్రమను చూచి ఉండుట రూబేను అని అర్థం, కనుక రూబేను అని పేరు పెట్టాడు. మళ్ళా గర్భవతి అయినప్పుడు యెహోవా నేను ద్వేషింపబడి తిని అని విన్నాడు, అది చూచాడు, ఇది విన్నాడు, కనుక షిమ్యోను అని పేరు పెట్టింది. ఇక 3, నా పెనిమిటికి 3వ కుమారుని కన్నాను కనుక ఇప్పుడైనా నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు. అంటే తిను ఎంతగా తన భర్త ప్రేమను పొందుకోవడానికి, ఈరోజు మనము దేవుని ప్రేమ ఇంకా ఏం చేస్తే పొందేసుకుంటాం, ఇంకా ఏం చేస్తే దేవుడి దగ్గరికి అయిపోతాడు, ఇంకా ఏం చేస్తే దేవునికి ఇష్టమైన వారు అయిపోతాం అని ఏ రోజున గమనించుకోగలుగుతున్నామా? ఇక్కడ 3 కుమారుని కన్నాను కనుక లేవి అని పేరు పెట్టింది. ఇక మళ్ళా గర్భవతి అయి ఈసారి ఇక నా భర్త నన్ను ఏమీ చేయట్లేదు, నాకు దేవుడే దిక్కు, కనుక నేను యెహోవాను స్తుతించెదను. కనుక ఇప్పుడు పేరు పెట్టబడింది యోధా. అప్పుడు ఆమె ఆ కానుపు ఆగిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మనము చూచినప్పుడు ఒక్కసారి బలమైన వాక్యం చూసేస్తే ప్రకటన 5:5 అక్కడ ఆ గ్రంథము తెరవగలిగిన వాడు ఎవరూ లేరు అని భక్తుడైన యోహాను చెప్తుండగా, ఒక పెద్దలలో ఒక ఆయన చెప్తున్నాడు, ఏడవద్దు, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు జయము పొందెను. కనుక ఈ రోజున యోధా గోత్రపు కొదమ సింహముగా యేసు క్రీస్తు ప్రభుల వారు రాహేలులోంచి రాలేదు, కానీ విడిచిపెట్టబడిన లేయాలోంచి వచ్చినట్లు, ఎలాగూ ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు యేసు సువార్త ప్రారంభము ఆది కాండము 1:1 ఏమని ఉంటుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది. అలాగే ఈ కొత్త నిబంధనలో ఏమని చెప్పబడుతుంది? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. కానీ యాకోబు ఇక్కడ యోసేపు పేరు రాలేదు, యోధాను అతని అన్నదమ్ములను, ఇక్కడి నుంచి యోధా పేరులో కంటిన్యూ అయిపోయింది. అంటే ఒక కాలంలో బహుశా నీవు గొప్పవాడవై ఉండొచ్చు, ఆ కాలంలో యోసేపు గొప్పవాడు. యోసేపుకి మనము ఎంత మాత్రము కూడా అనలేము, కానీ తరతరాలకి గొప్పవాడు యోధా అయిపోయాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కొంతకాలము అణిచివేయబడిన పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు, కానీ అంతకాలము కాదు. కొన్ని రోజులే బ్యాడ్ డేస్, అన్ని రోజులు కాదు. కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఇక్కడ హెబ్రీలకు గ్రంథకర్త అంటాడు, మన ప్రభువు యోధా గోత్రపు సంతానమందు జన్మించెను. అయితే ఈ మోషే చెప్పినప్పుడు యోధా గోత్రంలో యాజకుల గురించి చెప్పలేదు. మరి మోషే ఏం చెప్పాడు యోధా కోసము? ద్వితీయ ఉపదేశ కాండము 33వ అధ్యాయము 7వ వచనం యోధాను గూర్చి మోషే ఇట్లు చెప్తున్నాడు, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. చూసా, అంటే యోధాని ప్రజల దగ్గరికి చేర్చేవాడిగా, యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడివై. ఎంత గొప్ప వాగ్దానములు! అయితే వాగ్దానం పొందుకుంటున్నాం ఒకే, కానీ దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ యోధా యొక్క క్యారెక్టర్లోకి ఒక్కసారి మనము వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక వాక్యం చదువుకొని యోధా క్యారెక్టర్లోనికి వెళ్తే
మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా అని చెబుతూ యూదా వారి కుటుంబములలో, అంటే దేవుడు ఆ తర్వాత మొట్టమొదట బెన్యామీను గోత్రము నుంచి, అనగా సౌలుని రాజుగా చేసినప్పటికీ యూదా గోత్రపు దావీదుని మహారాజుగా చేసి తరతరాలుగా ఇచ్చి, తర్వాత సొలొమోను తర్వాత ఆ రాజ్యమును రెండుగా చేసి అటు ఇశ్రాయేలు ఇటు యూదా అన్న ఆ చివరన మళ్ళా వీరందరూ పట్టబడినప్పుడు ఇక ఒక్కటే కంటిన్యూ అయింది, యోధా గోత్రమే కంటిన్యూ అయింది అధికారంలోనికి. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున నీ జీవితమును బట్టి ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు, విరిగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుడు చాలినవాడు, సమస్తము ఎరిగినవాడు. ఆయన ఇంకా నీ జీవితంలో పనిచేస్తున్నాడు. ఈరోజు ఏదో అయ్యిందని నువ్వెంత మాత్రము ఎందుకు అనుకుంటున్నావు? జీవితం అయిపోలేదు. నా సాక్ష్యం ఉంది. ప్రతి వాక్యంలో వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు చూసుకున్నావా? ఇక్కడ ఏమని రాయబడుతుంది తెలుసా? ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. మరి ఈ యూదా క్యారెక్టర్ మనం చూసినప్పుడు ఎంత అద్భుతంగా రాయబడింది అంటే, మొట్టమొదట యోసేపుకి యూదాకి ఉన్న కనెక్షన్ మనం చూసినప్పుడు, యోసేపు చక్కటి అంగి వేసుకొని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసూయ చేత అతన్ని పట్టి గుంటలో వేసేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? యోధా చెప్పుతున్నాడు, మనము మన సహోదరిని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఇష్మాయిలీలకు వీరిని అమ్మివేద్దాము రండి అని ఆ బ్లడ్ గిల్ట్ అతని మీద, అతని యోసేపు రక్త అపరాధం ఉండకుండా దేవుడు యోధాని అక్కడి నుంచి వాడుకుని తప్పించినట్లు మనం చూస్తున్నాం. అదే విధముగా 38వ అధ్యాయంలో యోధా జీవితంలో ఎంతో లోటు. 3 కుమారులని కన్నాడు, ఏరు, ఓనాను, షేలా. అయితే దేవుని యొక్క గొప్ప దర్శనము యోధా మీద ఉందని ప్రణాళిక. తన యొక్క కోడలు తామారుకిచ్చి ఏరుకి పెళ్లి చేసిన దేవుని ప్రణాళికలో ఏరుతో తూగనందున ఏరుని కొట్టివేశాడు, చంపేశాడు దేవుడు. తర్వాత ఓనాను పెళ్లి చేసుకున్న చేకోడిని కారించే వల్ల యూదా 2 కుమారులని పోగొట్టుకున్నా కూడా ఇక షేలా కూడా చచ్చిపోతాడేమో అని తామారుని పంపించేసినప్పుడు తనకి తెలియకుండా ఆ చిన్న అపరాధం వలన తామారు గర్భవతి అయినప్పుడు, ఇక్కడ ఆదికాండం 38:26, యూదా వాటిని గుర్తుపట్టి నా కుమారుడైన షేలాను ఈమెకు ఇయ్యలేదు కనుక తామారు నాకంటే నీతిమంతురాలు అని చెప్పి ఆమెను మరి ఎన్నడూ కూడలేదు. అంటే ఆలోచించండి, యూదా నీతిని దేవుడు ఆ రోజు నుంచే, మరి అక్కడ మనం చూసినప్పుడు 2 పిల్లల్ని దేవుడు గర్భము తెరిచినట్లు మనం చూస్తున్నాము, పెరెషు, జెరహు. అయితే పెరెసు నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్లు, ఇక చివరిగా మనము యోధా యొక్క గొప్పతనం మనం చూసినప్పుడు ఆదికాండము 43వ అధ్యాయము 8వ వచనంలో యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అక్కడ ఆ ఏలిక అయిన వాడు మమ్మల్ని చూచి నీ చిన్నవాడు వస్తే తప్ప మేము భోజనం ఇవ్వమని చెప్పారయ్యా, కాబట్టి నీ చిన్నవాడిని మాతో పంపు, బెన్యామీన్ని. నీవు మా పిల్లలు చావకి ఉన్నట్లు నేను ఇతని గురించి పోరాడాను, అతని గురించి నన్ను అడగవలెను. ఒకవేళ నీ వద్దకు నేను తీసుకురాకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగాక అని పడ్డాడు. మొట్టమొదటిది
యోసేపుని తప్పించాడు. 2, తామారు నీతిమంతురాలని తన 2 కుమారులు పోగొట్టుకున్న తన నీతినే అతను విడిచిపెట్టలేదు. ఇక 3, ఇక్కడ ఆ యావత్ కుటుంబం కోసం పోటు పడడానికి ఇష్టపడ్డాడు. మనము చివరిగా చూస్తే ఆదికాండం 44:18 అక్కడ ఒక గొప్ప సీన్ క్రియేట్ అయినప్పుడు యోసేపు వారిని మీరు వేగుల వారు అని అక్కడ వారి మీద నింద మోపుతున్నప్పుడు అక్కడ తిరిగి ఆ యొక్క యోసేపుతో యూదాయి మాటలు మనం చూడగలుగుతున్నాము. అంతట యూదా ఇట్లా నేను ఏమని చెప్పగలం? ఏమంటాము? మేము నిర్దోషులమని ఎలా కనపరుచుకోగలము? దేవుడే మా మీద ఈ నేరం మోపి ఉన్నాడు కనుక సరే, కొన్నిసార్లు ఈ పరిస్థితుల గుండా నువ్వు నేను వెళ్ళాలా. కానీ అక్కడ ఎప్పుడైతే ఆ గిన్నె దొరికిందో అప్పుడు యోధా ఏమంటున్నాడో తెలుసా? నా ఏలినవాడా, కరెక్టే, నా మీద కోపం రానివ్వు, కానీ ఈ చిన్నవాడు నా తండ్రి 2 ప్రాణాలు ముడిపడిపోయినాయి, పెనవేసుకుపోయినాయి. కాబట్టి ఈరోజు నా తండ్రి బ్రతికి ఉన్నాడు అంటే కారణము ఈ చిన్నవాడే. ఒకవేళ ఈ చిన్నవాడిని కానీ నేను తీసుకొని వెళ్ళకపోతే అంటే ఎంత బాధ్యత తన యొక్క ప్రాణము కంటే, తన యొక్క జీవితము కంటే, తన యొక్క గొప్పతనము కంటే కూడా తనతో ఉన్న వారి మీద బాధ్యత కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు మనము ముగించుకుంటే ఈ యొక్క ఆదికాండము 44వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చూసినప్పుడు 31 నుంచి ఇతని ప్రాణము అతని ప్రాణముతో అనగా నా తండ్రి ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే ఇటువంటి ప్రేమ మనకు ఉందా? తన కోసం చెప్పట్లేదు, తన తండ్రి తన్ను ప్రేమించాలనుకోవట్లేదు, కానీ ఈ చిన్నవాడి కోసం కనుక అట్లు చేసి నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదుము. కనుక ఈ చిన్నవానికి బదులుగా నన్ను మీరు బంధించండి, నా ప్రాణము తీసుకోండి, కానీ ఈ చిన్నవాణిని విడిచిపెట్టండి. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున ఇంత గొప్ప క్యారెక్టర్ కలిగిన యూదాలోంచి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. యూదా జీవితంలో ఇప్పటి వరకు నేర్చుకున్నాం, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, తన కుమారులని పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు హెచ్చించాడు. విరిగి నలిగిన హృదయాల్లోంచి దేవుడు వస్తాడు. రాహేల్ అందగత్తె, యోసేపు పొగడబడ్డాడు, కానీ లేయా ద్వేషింపబడింది, లేయాలోంచి యేసు ప్రవేశించాడు. ఈ రోజున నీ జీవితంలో ఇటువంటి మార్గం గుండా వెళ్తున్నావా? అయితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీలోంచి దేవుడుగా రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యం అనేక మందికి ఆశీర్వాదముగా వింటున్న వారిలో విశ్వాసమును పురుగల్పి నీ నామము మహిమపరిచేవారిగా, నీ నామము ఘనపరిచేవారిగా యేసు నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.